శ్రోతలకి నమస్కారం. మా ఈ వీక్లీ రివ్యూ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా పాడ్కాస్ట్ని ఆదరిస్తూ అందరికీ షేర్ చేస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఈరోజు ముందుగా మా వారపు సమీక్షలో ముందుగా మనం డిస్కస్ చేసే టీం వచ్చేసి టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్. అసలు ఈ రాహుల్ అయితే ఇప్పటికీ ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుస్తుందంటే నమ్మట్లేదు. నేను మాత్రం వాళ్ళదే ట్రోఫీ అని చాలా బలమైన నమ్మకంతో ఉన్నాను. రాహుల్ వచ్చేసి ప్రతి వీక్ మీరు ఈ రిఫరెన్స్ గమనించే ఉంటారు. ఇంత పర్ఫెక్ట్గా టీం నాకు ఉంటే అసలు నచ్చదు, ఒక ఎన్నో ఇవన్నీ ఒక ఏదో మంచి యాడేజ్ కూడా చెప్తాడు. అది అతని నోటితోనే చెప్పిస్తే బాగుంటుంది. సో రాహుల్, నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మీద ముంబై ఇండియన్స్ ఆడిన పర్ఫార్మెన్స్ చూసి కూడా ఇంకా అదే స్టేట్మెంట్కి స్టిక్ అవుతావా, లేదు మార్చుకుంటావా? నేను ఇంకా దానికే ఫిక్స్ అవుతా రాజు. నీకు ఒక్క తుఫాన్ చాలు, ఒక్క సైక్లోన్ చాలు నీకు ఉన్న ఏంటి అన్ని రాబందులన్నీ ఎగిరిపోవడానికి. అసలు వన్ సైక్లోన్ ఈజ్ ఇనఫ్ టు కిల్ ఆల్ ద వల్చర్స్. సో ఇంకా నేను నమ్మట్లేదు, ఎందుకంటే ముంబై ఇండియన్స్ మొన్న ఈ వారంలో 2 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ అవి ఓడిపోయినా కానీ నాకు తెలిసి ఇంకా వాళ్ళు కష్టంలో పడి వీళ్ళకి ఏమన్నా ఎక్స్పోజ్ అయ్యారు బాగా గట్టిగా అంటే నీకు రాజస్థాన్ వాళ్ళు చేయగలిగారు ఆ పని. కానీ వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ ఆటనే బిలీవ్ చేసుకుంటున్నారు. ఆ పర్ఫెక్ట్ ఆటతోనే చూసుకుంటే ఢిల్లీని కూడా కొట్టారు. ఇప్పుడు ముంబై మీద కాన్ఫిడెంట్ అవుతానంటే, ఒకవేళ ట్రెంట్ బోల్ట్ వికెట్స్ పడకుండా ట్రెంట్ బోల్ట్ నీకు రన్స్ కొట్టిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాను కూడా అటు ఇటుగా ఆడేసుకొని టీమ్స్ ఉన్నప్పుడు నీకు స్పిన్నర్స్ ఇద్దరు, నీకు రాహుల్ చార్ మంచిగా వేస్తున్నా కానీ ఒకవేళ రాహుల్ చార్, కృణాల్ పాండ్యా ఇద్దరు కలిసి మ్యాచ్ గెలిపించడము, లేదంటే నీకు కృణాల్ పాండ్యా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించడం, ఇలాంటివి ఏమి జరగనంత వరకు నేను ఇంకా వాళ్ళ పర్ఫెక్ట్ గేమ్ ఫిలాసఫీ గురించి నేను అన్న మాటే దానికే స్టిక్ అవుతాను. కానీ నిన్న మ్యాచ్ చూసుకుందాం. అసలు ఏం ఆడారు వాళ్ళు. అసలు నీకు ఢిల్లీ వాళ్ళు సగం వర్స్ట్ గా ఆడారని చెప్పుకున్నా గానీ నీకు వచ్చేసి ఫస్ట్ శిఖర్ ధవన్ అవుట్ చేసి పడేశాడు. అసలు ఇంకా పృథ్వీ షా ఏమో అసలు ఏం ఆడుతున్నాడో తెలియదు. కానీ ఏమో అసలు నిన్న ఢిల్లీ ఆఫ్ ఉండేనా మరి ముంబై హై ఉండేనా నాకు అంత క్లారిటీ రాలేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం మామూలుగా మెరవలేదు నిన్న. అసలు ఆ బౌలింగ్ ఏంది రాదు. అసలు టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నాడా, వన్డే మ్యాచ్ అనుకుంటున్నాడా, T20 అనుకుంటున్నాడు, అసలు అన్ని అసలు కలిపి కొట్టేసాడు. అసలు నీకు సెకండ్ స్పెల్ లో అసలు ఇంకా డేంజరస్ గా కొట్టాడు వికెట్స్. అసలు పంత్ని, నీకు స్టాయినిస్ ని వీళ్ళందరూ నోట్ చేయడం మాత్రం అక్కడనే అయిపోగొట్టేసాడు మ్యాచ్. అక్కడనే వార్ వన్ సైడ్ అయిపోయింది. అసలు ఇక రికవర్ అవ్వడం ఇంపాసిబుల్ అక్కడి నుంచి టీం. అసలు ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ముంబైకి అసలు ఇషాన్ కిషన్ గానీ, డికాక్ గానీ అసలు ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు. దానికి తోడు అసలు స్కై అసలు మొన్న వారంలో అయిన ఆర్సీబీతో అయిన మ్యాచ్ అసలు మామూలు హైలైట్ కాదు. అసలు తను ఆడిన తీరు కానీ అంతా కానీ. సో రాజు, నీకు చెప్పు అసలు టాకింగ్ పాయింట్స్ అసలు ముంబై ఇండియన్స్ ఈ వారం అయిన 3 మ్యాచ్ల్లో. ముందుగా చూసుకుంటే రాహుల్, వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ తో ఒక మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు అబుదాబిలో. సో ఆ మ్యాచ్ చూసుకున్నప్పుడు నాకెందుకో కొంచెం నీ థియరీ నిజమేమో అని అనిపించింది. అంటే నువ్వు చెప్పినట్టుగా నిజమే, ఒక గట్టి టీం కనుక వీళ్ళని కొంచెం కార్నర్ చేస్తే వీళ్ళు కూడా ఓడిపోతారు, వీళ్ళు ఆ రకమైనటువంటి ప్రతి మ్యాచ్ గెలవగలిగేంత గొప్ప టీం కాదేమో అనే రకమైనటువంటి సందేహం ఏర్పడింది. కానీ అలాంటి పర్ఫార్మెన్స్ నుంచి నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు నువ్వు అన్నట్టుగా అసలు ఎంత వర్ణించినా తక్కువే. ముంబై ఇండియన్స్ వాళ్ళ ఆట తీరు గురించి కానీ ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సిన వస్తుందంటే, ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, ముందుగా వాళ్ళ టీంలో వాళ్ళ కెప్టెన్ లేడు. రోహిత్ శర్మ ఎంత కీ ప్లేయరు, అతని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా ఒక కెప్టెన్, అందులోకి ఓపెనర్ అంటే ఇంకా అసలు డబుల్ ఇంపాక్ట్ అనమాట. ఏ టీంకైనా ఒక కెప్టెన్ నుండి ఇప్పుడు డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్కి ఎంత కీలకమో మనకు తెలిసిన విషయమే. అట్లాంటిది ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కోల్పోయిన తర్వాత సాధారణంగా కొంతమంది అనుకోవచ్చు, అంటే ఆ టాప్ ఆర్డర్లో బ్యాలెన్స్ కొంచెం అప్సెట్ అవుతుంది. సో కొంచెం రోహిత్ శర్మ క్యాప్టెన్సీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. పొలార్డ్ ఏదో సిపిఎల్లో క్యాప్టెన్సీ చేశాడు కానీ ఐపీఎల్లో అంత ఈజీ ఏం కాదు. ఈ రకమైనటువంటి సందేహాలు చాలా మందికి కలిగి ఉంటాయి. కానీ అసలు ఇషాన్ కిషన్ నాకు తెలిసి మనం ఈ రకంగా ముంబై ఇండియన్స్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకునే యొక్క విషయానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఇషాన్ కిషన్. అసలు చాలా ఫన్నీ. ఇప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే మనం ఈ ఎపిసోడ్ రికార్డ్ చేసే ముందే నేను ఒక వీడియో చూసాను ఐపీఎల్ వెబ్సైట్లో. జయంత్ యాదవ్ అనుకుంటా, అతను ఇషాన్ కిషన్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఇది ఇషాన్ కిషన్ నిన్న మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో కూడా చెప్పిన విషయమే.
సో సాధారణంగా అడిగారు, ఏంటి నువ్వు అసలు ఈ కగిసో రబాడా అని నోకియా లాంటి బౌలర్స్ ఇద్దరు కూడా వచ్చి 140లు 150లు వేసేటువంటి బౌలర్స్ నువ్వు అంత అలవోకగా సిక్స్లు ఎలా కొడుతున్నావు, అసలు అంత దూరం ఎలా కొడుతున్నావు అని చెప్పి హర్ష భోగ్లే అడిగాడు. అలాగే ముంబై ఇండియన్స్ లో జయంత్ యాదవ్ కూడా ఇంటర్వ్యూ సందర్భంలో అడిగాడు అనమాట. ఇషాన్ కిషన్ మాత్రం 2 సందర్భాల్లో ఒకే ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్ ఏంటంటే, క్రెడిట్ అంతా కూడా మా మమ్మీకే, మా మమ్మీ మంచిగా ఫుడ్ చేసి పెడుతుంది, ఎంతైనా సరే అమ్మ చేతి వంట రుచే వేరబ్బా అనే లెవెల్లో చెప్పాడు అసలు నిజంగా. సో ఇది ఇషాన్ కిషనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. సో ఇషాన్ కిషన్ నిజంగా అసలు ఒక రకంగా కీ ప్లేయర్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడైతే రోహిత్ శర్మని కోల్పోయిందో టాప్ ఆర్డర్ లో క్వింటన్ డికాక్ తో ఎవరు పార్ట్నర్ చేస్తారని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ గా మారింది. కానీ ఇషాన్ కిషాన్ కి అలవాటైన రోలే అది. అతను అండర్ 19 డేస్ నుంచి ఓపెనింగ్ ఆడుతూ అతనికి అలవాటైన రోలే. సో అతను ఆ రోల్లోకి వచ్చి ఎంత సీమ్లెస్ గా అతను టీమ్ ని మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు అనేది మనం కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ అంత ఎక్స్పోజ్ అవ్వలేదు. హార్దిక్ పాండ్యాకి మన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కొద్దిగా అవకాశం వచ్చింది అతనికి. సో అవకాశం వచ్చినప్పుడు అతను ఫస్ట్ టైం ఈ ఐపీఎల్ లో అసలు ద సిగ్నేచర్ హార్దిక్ పాండ్యా అంటే ఎలా గుర్తుంటాడో జనాలకి, ఆ రకమైనటువంటి మెమరీస్ ని మరలా తీసుకొచ్చాడు. సో అది ఒక శుభపరిణామం. అయితే ఇషాన్ కిషన్ ప్రతి మ్యాచ్ లో అతను ఆడుతున్న చూపిస్తున్న కన్సిస్టెన్సీతో పాటు అతను మెయిన్ గా ఫాస్ట్ బౌలర్స్ ని ఎలా అయితే అతను హ్యాండిల్ చేస్తున్నాడు అనేది కూడా ముంబై ఇండియన్స్ కి చాలా బిగ్గెస్ట్ గా చెప్పుకోవాలి. సో నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఈ వీక్ లో జరిగిన మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడిపోయినా మరలా రికవర్ అయ్యి వాళ్ళు ఆర్సీబీ మీద, అదేవిధంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మీద అంత బాగా గెలవడానికి బౌలింగ్ నువ్వు చెప్పినట్టుగా ఒక ఎత్తు అయితే, ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ అండ్ అతని కాన్ఫిడెన్స్ కూడా ముంబై ఇండియన్స్ కి ఒక బిగ్ బూస్ట్ గా మారింది. ఇషాన్ కిషన్ వాళ్ళ అమ్మ గురించి చెప్పేవారు, చాలా మంచి పాయింట్ అది. నేను అందరు నెట్ఫ్లిక్స్ ముంబై ఇండియన్స్ డాక్యుమెంటరీలు కూడా చూస్తుంటారు. తన కొడుకు మీద ఒలకపోసే ప్రేమ అసలు చాలా ముచ్చటేసింది అప్పుడు చూసినప్పుడు కూడా. సో అది ఇషాన్ కిషన్ మాత్రం కొంచెం ముంబై ఇండియన్స్ కి ఈసారి స్టోరీగా మారాడు, అది మాత్రం నిజమే. ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి అయితే మనం చెప్పుకోవాలి. అసలు తన పాపం ఇండియన్ టీమ్ లో తీసుకోలేదు అసలు. మొన్న ఆస్ట్రేలియాకి 3 టీంలు వెళ్తుంటే 3 టీంలలో లేడు అసలు. అంటే ఎందుకు మరి తనని పక్కన పెడతారని మనం ఆలోచిస్తే అసలు కారణాలే కనిపించవు. నీ ఫస్ట్ క్లాస్ యావరేజ్ 60 ఉంటుంది తనది. అసలు నీకు ముంబైకి 5-6 ఏళ్లగా నీకు కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. అవును రాహుల్, అసలు నువ్వు సూర్యకుమార్ యాదవ్ గురించి అంటున్నావు. అభిమానులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఈ వీడియో లాస్ట్ వీక్ లో ఒక వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియా అంతా కూడా చాలా వైరల్ అయింది. అది ఏంటంటే విరాట్ కోహ్లీ కొంచెం సూర్యకుమార్ యాదవ్ ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేయడం, సూర్యకుమార్ యాదవ్ ఏమో తన కంపోజర్ ని అలాగే మెయింటైన్ చేసి మ్యాచ్ ని గెలిపించడం చూసాం. అసలు ఏంటి ఆ కాంట్రవర్సీ, నువ్వు లైవ్ లో చూసావా? అసలు దాంట్లో ఏమైనా గమనించావు నువ్వు, అసలు ఏం జరిగింది ఏంటనేది? లేదబ్బా, నేను ఈ స్టార్ స్పోర్ట్స్ వాడు ఇమీడియట్ గా నీకు ఓవర్ అయిపోగానే ఫట్ మన యాడ్ కట్ చేస్తాడు. అసలు ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్ చాలా మిస్ అవుతున్నాం. కానీ తర్వాత సోషల్ మీడియాలో అక్కడిక్కడ వీడియోస్ చూశాను. బాగానే కోహ్లీకి బాగా అలవాటు అది. జిలా బాగా ఏమన్నా మ్యాచ్ కంచ్ పొజిషన్ లో అంటే ఏదో కావాలని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అలాంటిదే చాలా యాదవ్ మీద వేసాడు పాపం. ఏమన్నా తనకి కోహ్లీకి మరి ముందేమన్నా ఉందో తెలియదు కానీ అసలు యాదవ్ మాత్రం ఏమన్నా రెస్పాండ్ అయ్యాడు. అసలు కేవలం నోరు తెరవకుండా బ్యాట్ తో 4లు 6లు కొట్టి లాస్ట్ కి నేను విన్నాను అని చెప్పి అసలు ఆ రెస్పాన్స్ మాత్రం నాకు తెలిసి డ్రెస్సింగ్ రూమ్ కి ఇచ్చారని చాలా మంది అంటున్నారు. కానీ కోహ్లీ వైపు కూడా కన్నేసి ఆ రెస్పాన్స్ ఇచ్చాడని అనిపించింది. నేను వస్తాను టీమ్ లోకి అన్నట్టు, నీ పక్కనే ఆడతాను చూడు అన్నట్టు చెప్పినట్టు అనిపించింది నాకు. అది మాత్రం అంటే తన యాటిట్యూడ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. నువ్వు అన్నట్టుగా నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పగానే తెలుగు ప్రజలందరికీ కూడా ఒక రాజకీయ నాయకుడు గుర్తొచ్చే అవకాశం ఉంది. సో ఎనీవే, మాకు కావాలి సూర్య, రావాలి సూర్య అంటున్నారు మరి అంతా, మరి దేశం అంతా అంటున్నారు, తెలుగు ప్రజలే కాదు ఇప్పుడు అంతా. చాలా చాలా చక్కగా చెప్పావు రాహుల్. సో నిజమే అది. అంటే అది ఆ వీడియో గమనిస్తే నిజంగా సూర్యకుమార్ యాదవ్ తన మైండ్ సెట్ ఎలా ఉన్నది అనే దానికి ఒక చక్కటి నిదర్శనం అన్నట్టు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అని పాపం విరాట్ కోహ్లీకి తను ఎప్పుడు అగ్రెసివ్ గా ఉంటాడు ఫీల్డ్ లో, చాలా అంటే ప్లేయర్స్ ని ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ అది అతని ఆటలో ఒక భాగంగానే చెప్పుకోవాలి. సో అది కోహ్లీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఒప్పుకుంటారు అది. సో అది అగ్రెషన్ అనేది అతని ఆటలో భాగం అయిపోయి కొన్నిసార్లు అది అతను లైన్ క్రాస్ చేస్తాడు. అది కొంతమంది క్రిటిక్స్ కూడా అది చూసి చాలా మంది కోహ్లీ బాగా కోపం ఎక్కువ, కోహ్లీకి అది ఎక్కువ ఇది ఎక్కువ అని చెప్పుకుంటారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కోహ్లీ న్యాచురల్ గానే ఎప్పుడు అతను
ప్లేయర్స్ని ఎక్కువ రైలప్ చేస్తాడనమాట. అంటే ఏదో రకంగా అవుట్ చేయాలని చెప్పి. ప్లస్ ఏంటంటే ఆర్సీబీ కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ అవ్వడం, ప్లస్ ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ టైము ముంబై ఇండియన్స్తో జరిగినప్పుడు ఆ సూపర్ ఓవర్ మెమరీస్ ఇవన్నీ గుర్తొచ్చి ఉంటాయి కోహ్లీకి. సో ఖచ్చితంగా ఇంటిమిడేట్ చేయడానికి అయితే ట్రై చేశాడు. కానీ నాకు అత్యంత కీలక విషయం అందులో నాకు మ్యాచ్ అయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ తను presentation లో కూడా చెప్పాడు హర్ష భోగ్లేతో ఏమనంటే, నేను మెడిటేషన్ చేస్తున్నాను. సో నాకు ఫ్రీ టైంలో ఎప్పుడు కూడా నేను ఎక్కువగా కామ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ గురించి తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే గనక ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఇప్పుడు మా కొలీగ్ ఒక అతను కూడా సూర్యకుమార్ యాదవ్ కి ఆల్మోస్ట్ లిటరల్ గా ఫ్రెండ్స్ లాగా అనమాట. అంటే అతను ఈజ్ జర్నలిస్ట్, బట్ స్టిల్ సూర్యకుమార్ యాదవ్ తో చాలా చక్కటి పరిచయం ఉంది అతనికి ముంబైలో. సో సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ని ఎవరైనా సరే గమనించి ఉండుంటే అతని డొమెస్టిక్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అసలు నువ్వు అన్నట్టుగా ఎందుకు ఇతను ఇండియాకి ఇంకా సెలెక్ట్ కాలేదనే రకమైనటువంటి సందేహం ఎవరికైనా పుడుతుంది. సో కానీ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్కి ఎప్పుడు కూడా పాపం అతని అర్లీ స్టేజెస్ లో అతనికి కొంచెం కాంట్రవర్సీస్ అయితే జరిగినాయి. అంటే కొంతమంది ఏమో అతని యాటిట్యూడ్ ప్రాబ్లం అన్నారు, కొంతమంది ఏమో అతను టూ అగ్రెసివ్ అన్నారు, కొంతమంది వచ్చేసి అతనికి కొంచెం ఇట్లా టీమ్ ప్లేయర్ కాదు, ఇలాంటి కామెంట్స్ అన్నీ వచ్చినాయి. మరి ఇందులో ఏమాత్రం నిజముందో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక్కటైతే చెప్పగలను, సూర్యకుమార్ యాదవ్ కెరీర్ గ్రాఫ్ అయితే ఖచ్చితంగా అది అప్వర్డ్ కర్వ్ లోనే ఉంది. ఎందుకంటే అసలు అతను యాటిట్యూడ్ ఇష్యూస్ ఇవన్నీ కామెంట్స్ వింటే అసలు ఆ సూర్యకుమార్ యాదవ్కి ఈ రోజు ఐపీఎల్ లో మనం చూస్తున్న సూర్యకుమార్ యాదవ్కి అసలు పొంతం లేదన్నట్టుగానే చెప్పుకుంటారు చాలా మంది. అటువంటిది సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ఒకటి, అతని ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అతని కామింగ్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ముంబైకి అన్నీ కూడా ప్లస్ పాయింట్సే. సో ఆ రాజస్థాన్ రాయల్స్ ని మ్యాచ్ ని పక్కన పెడితే అసలు ఆర్సీబీ మ్యాచ్ కూడా వాళ్ళు అలవోకగా గెలిచారు. అలాగే నిన్న మ్యాచ్ కూడా చాలా అలవోకగా గెలిచినట్టుగానే చెప్పుకోవాలి. సో కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఫర్ ముంబై ఇండియన్స్. వాళ్ళైతే క్వాలిఫైయర్ 1 లోకి అడుగు పెట్టారబ్బా. నేనైతే వాళ్ళే గెలుస్తారనే నమ్మకం నాకైతే ఉంది. నువ్వైతే ఇంకా అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. అయినా సరే ఎనీవేస్ అది ముంబై ఇండియన్స్ అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళు గమ్ముని క్వాలిఫైర్ లో ఓడిపోయినా వారికి రెండో అవకాశం ఉంటుంది. సో మూవింగ్ ఆన్, మనం ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పుకుందాం రాహుల్. అసలు ఏంటి వాళ్ళు ఇప్పుడు చూస్తే అసలు వాళ్ళు క్వాలిఫైకి ఒక వారం క్రితం చూసుకుంటే వాళ్ళ పొజిషన్ అసలు వీళ్ళు టాప్ 2 లో వీళ్ళ స్పాట్ కన్ఫర్మ్ అన్నట్టుగా మాట్లాడేసుకున్నాం మన ఇద్దరం. కానీ ఇప్పుడు చూస్తే అసలు వాళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారంటాం ముందుగా. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ ఆర్సీబీ తోటి, అది కూడా రేపే. సో వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందంటావు ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి? ఏమబ్బా అసలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇంత ఇంత బ్యాడ్ గా ఆడడం అసలు ఏంటో గానీ, అసలు నేను ముందే ఇది గ్రహించాను. మనం ప్రివ్యూ మాట్లాడుకున్నప్పుడు నేను ఈ పాయింట్ చెప్పాను ఏంటంటే, నీకు ఎప్పుడైనా ఒక సెటప్ లో టీమ్ సెటప్ లో నీకు మరీ క్యాప్టెన్ మరీ కోచ్ కి బానిస అవ్వడం కూడా అంత మంచిది కాదు అని. నీకు సరే కోచ్ చాలా కంట్రోల్ ఉంటుంది, కోచ్ కి డ్రెస్సింగ్ రూమ్ కంట్రోల్ ఉండొచ్చు, తన డెసిషన్స్ అంత తీసుకోవచ్చు, బట్ గ్రౌండ్ మీద ప్రతిసారి కోచ్ వైపు తలదిప్పి ఏం చెప్తున్నాడా అని వినాల్సిన పరిస్థితి వస్తే కష్టము. మరి అది ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి బీసీ వాళ్ళు అనుకున్నాను. కానీ చూస్తే వాళ్ళు మరి సీజన్ స్టార్టింగ్ లో ఆడిన తీరు మామూలుగా లేకుండా, నీకు శిఖర్ ధవన్ లాంటి వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చారు, అంత పర్ఫార్మెన్స్ అవుతుంది. కానీ ఎందుకో సడన్ గా వాళ్ళు ఎప్పుడు ఏ పాయింట్ దగ్గర వాళ్ళు పట్టాలు తప్పారంటే, నీకు ఎప్పుడైతే పంత్ ఏదో ఇంజ్యూరీ అయి బయటికి వెళ్ళాడు, అప్పుడు టీంలోకి మళ్ళీ కొత్త ప్లేయర్స్ వచ్చారు, అయినా గెలిచారు. బట్ అయిన తర్వాత వాపస్ నీకు పంత్ హెట్ మేయర్ వాపస్ వచ్చారు టీంలోకి. కానీ ఏంటో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, గ్యాప్ వల్ల టూ మ్యాచ్ గ్యాప్ వల్ల నీకు మొత్తం టీం ఇప్పుడు అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమో వాళ్ళు ఏం చేయగలుగుతారంటే, ఏమో ఫ్రీ మైండ్ తో పోయి ఆడటమే. నాకు తెలిసి పోయిన వారం కూడా అదే చెప్పాను నేను, రిషబ్ పంత్ పర్ఫార్మెన్సే వాళ్ళకి దెబ్బతీస్తోంది. తను రన్స్ కొట్టట్లేదు, సిక్స్లు కొట్టట్లేదు, అసలు మినిమం కాంట్రిబ్యూషన్ లేదు. కీపింగ్ లో కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు చూస్తుంటే. అంటే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నాకు అనిపించింది ఏంటంటే, నోకియా రబాడ ఇక స్టార్టింగ్ లో అంత ఇక అగ్నిజ్వాలలు దన్నుకుంటే వేశారు వాళ్ళు. కానీ కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు బాగా డౌన్ ఉన్నారు. ఎందుకో వేస్తున్నారు పేస్, కానీ 145, 150 వేయగలుగుతున్నారు, కానీ ఎందుకో ఆ ఫైర్ కనిపించలేదు బౌలింగ్ లో. కాబట్టి ఓవరాల్ గా నీకు ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఇట్లా పడిపోయారు. మరి ఏం చేస్తాడో రికీ పాయింటింగ్ చూడాలండి. ఏదో కషాయం ఇవ్వాలి వాళ్ళకి. పోయి ఈ వారం ఆయన 3 మ్యాచ్లు 3 లాసెస్ వల్ల నాకు తెలిసి బాగా దెబ్బతిన్నారు వాళ్ళు. దెబ్బతిన్నంత నాకు తెలిసి ఎవరు దెబ్బతింటారు.
వాళ్ళ టీంలో శిఖర్ ధావన్ కూడా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వరుసగా సెంచరీలు కొట్టి మళ్ళీ వరుసగా 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అవడం అనేది కూడా పాపం చాలా షాకింగ్ విషయమే ఢిల్లీ క్యాపిటల్స్ కి. కానీ నన్ను అన్నిటికంటే ఎక్కువగా కలవరపెట్టే విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో రిషబ్ పంత్ ఫామ్. అబ్బా అసలు నాకు అంటే నేను రిషబ్ పంత్ ఫ్యాన్ని, నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా రిషబ్ పంత్ నాకు చాలా అంటే అతను అంటే సాధారణంగా రిషబ్ పంత్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది వీడి గేమ్లో ఏదో ఒక తెలియని మత్తుందిరా అనే టైప్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది రిషబ్ పంత్లో. అంటే ఆ స్పార్క్ అయితే ఉంటుంది. అసలు స్పార్క్ అనే పదం వాడాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే ఆ పదానికి రకరకాల అర్థాలు తీసుకొచ్చారు లాస్ట్ 2-3 వీక్స్లో ఐపీఎల్లో. ఆల్ థ్యాంక్స్ టు ఎంఎస్ ధోని అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో సిఎస్కే గురించి మనం ఆఖరిలో మాట్లాడుకుందాం. కానీ అసలు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో నాకు ఎందుకో రిషబ్ పంత్ బాడీ లాంగ్వేజ్ అసలు నాకు అది ఒక విధంగా అసలు నాకు జీర్ణించుకోలేకపోతున్నాను అసలు రిషబ్ పంత్ బాడీ లాంగ్వేజ్ అనేది. ఎందుకంటే అసలు రిషబ్ పంత్ లాంటి ఫ్రీ ఫ్లోయింగ్ ప్లేయర్ ఒక రిక్కీ పాంటింగ్ లాంటి కోచ్ కింద ఉంటే నేనైతే వండర్స్ ఎక్స్పెక్ట్ చేశాను. నిజం ఒప్పుకోవాలి, ఎందుకంటే అసలు ఒక మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఒక రిషబ్ పంత్ ఇంజురీ అయిన తర్వాత ఏదో ఒక మ్యాచ్లో రిక్కీ పాంటింగ్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు బ్రాడ్కాస్టర్స్ ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే రిషబ్ పంత్ రిక్కీ పాంటింగ్ వెనకాల ఉండి కొంచెం అతని వెనకాల అతన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. రిక్కీ పాంటింగ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అన్నట్టుగా అతన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. సో అది చూడగానే నాకు రిషబ్ పంత్ మ్యాచ్ ఆడకపోయినా చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకనంటే అంటే ఒక మంచి మైండ్ సెట్ లో ఉన్నాడు రా, చాలా పాజిటివ్ గా ఉన్నాడు, గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు, గేమ్ ఆడకపోయినా ఇంత హ్యాపీగా ఇంత పాజిటివ్ స్పిరిట్ తో ఉన్నాడు అని చెప్పి నాకు చాలా ఆనందం కలిగింది. కానీ ఒకసారి మనం ఈ ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ డిప్ ని మనం కీలకంగా గమనిస్తే, ఎప్పుడైతే రిషబ్ పంత్ ఇంజురీ అయ్యి రిషబ్ పంత్ ని పక్కన పెట్టి అలెక్స్ కేరెన్ తీసుకొచ్చి ఒక మ్యాచ్ లో షిమ్రాన్ హెట్మేర్ ని పక్కన పెట్టి ఇవన్నీ జరిగినాయో అప్పటి నుంచి డిజాస్టర్ స్టార్ట్ అయింది అసలు వాళ్ళకి చెప్పాలంటే. నిన్న మ్యాచ్ లో కూడా పాపం రిషబ్ పంత్ ఏదో ట్రై చేశాడు, ఎలాగోలాగా టీం ని లాక్కెళ్దాము, ఒక 40 తోటో 50 తోటో సేఫ్ స్కోర్ లాక్కెళ్దామని పాపం తను ప్రయత్నించాడు. కానీ అసలు నాకైతే ఏ బాల్ అవుట్ అయిపోతాడా అన్నట్టుగానే కనపడ్డాడు తను ఆడే ప్రతి బాల్ కూడా. ఎందుకంటే అసలు ఆ బాడీ లాంగ్వేజ్ అయితే నాకైతే ఒక రిషబ్ పంత్ ని అభిమానించే ఒక వ్యక్తిగా నాకైతే జీర్ణించుకోవడం కొంచెం కష్టతరమేది. అండ్ అదే కాకుండా శ్రేయస్ అయ్యర్ వికెట్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అతను త్వరగా డిస్మిస్ అయితే గనక ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ ఇప్పుడు మార్కస్ స్టోయినిస్ లాంటి వాళ్ళు అండ్ ఎందుకో అసలు ఆ ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్ చూస్తుంటేనే అసలు వీళ్ళేనా ఫస్ట్ లో వరుసగా ఇన్ని విజయాలు కొట్టిన టీం వీళ్ళేనా అన్నట్టు అనుమానం వస్తుంది ఎవరికైనా సరే. నాకు తెలిసి వాళ్ళు ఇంకా స్టాయినిస్ ని పడుకోబెట్టి కీమోపాల్ తీసుకురావాలి. నేను కీమోపాల్ కు చిన్న ఫ్యాన్ అసలు. అంటే స్టాయినిస్ నేను ముందు నుంచే చెప్పాయి పిచ్చిల పైన ఎందుకో వర్కౌట్ కాదు, కానీ ఎందుకో సర్ప్రైజ్ చేశాడు మొదట్లో బాగా ఆడి. కానీ ఇప్పుడు మరీ పూర్గుందబ్బా స్టాయినిస్ షార్ట్ సెలెక్షన్ కానీ దాన్ని ఈజీగా ఏదో ప్లాన్ చేసి అవుట్ చేస్తున్నారు టీంలన్నీ. కీమోపాల్ తీసుకొచ్చి బౌలింగ్ పరంగా కీమోపాల్ బెటర్ బౌలర్. మేబీ అది తను వచ్చి ఏమైనా మ్యాజిక్ చేయగలుగుతాడా లాస్ట్ మ్యాచ్, మరి వాళ్ళు ఆర్సీబీతో గెలిచి ప్లే ఆఫ్ కి మరి ఫిక్స్ అవుతారా అనేది చూడాలి. అంటే చాలా చాలా సాడ్ స్టోరీ. నీకు ఇంత బాగా ఆడి నీ పోయినాడు కేకేఆర్ వాళ్ళు కూడా ఇట్లానే స్టార్టింగ్ లో ఎగిరెగిరి ఆడారు రసల్ మీద ఎక్కి, కానీ తిరిగి వచ్చి వరకు వచ్చేటప్పటికి అంత పోగలేరు వాళ్ళు కూడా. అలానే మరి సాడ్ గా వీళ్ళు 14 పాయింట్ల మీద వెళ్ళిపోయి మరి బయటకు వెళ్ళిపోతారా అనేది చూడాల్సిన విషయం అసలు. వాళ్ళు గెలుస్తారంటావు రాజు? మరి లాస్ట్ మ్యాచ్ ఏదో ఒకటి చేసి మరి ఏమైనా చేయగలరంటావు టీంలో చేంజెస్? నువ్వు చెప్పినట్టుగా లైక్ కీమోపాల్ లాంటి ప్లేయర్ని అసలు సీజన్ లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడం అనేది నిజంగా అంటే కీమోపాల్ గురించి తెలిసిన వారికి ఎవరికైనా తెలుసు అది. అంటే అతను చాలా మంచి న్యాక్ ఉన్న బౌలర్. ఇప్పుడు మనం సందీప్ శర్మ గురించి ఎలా అయితే ఎస్ఆర్హెచ్ ఎపిసోడ్ లో చెప్పుకున్నామో, కీమోపాల్ కూడా ఒక మంచి క్లెవర్ అండ్ స్మార్ట్ బౌలర్ అనమాట. అతన్ని చాలా ఎక్కువ రేట్ చేస్తారు. అంటే ఇయన్ బిషప్ నాకు ఎందుకో ఓకే ఈ క్రికెట్ వ్యాఖ్యానం చేసే వాళ్ళందరిలో కూడా నాకు హైయెస్ట్ రెస్పెక్ట్ ఉన్నది వచ్చేసి ఇయన్ బిషప్. సో ఇయన్ బిషప్ జనరల్లీ అతను కీమోపాల్ ని చాలా ఎక్కువగా రేట్ చేస్తాడు. సో ఇయన్ బిషప్ లాంటి కామెంటేటర్ అతను రేట్ చేస్తాడంటే ఖచ్చితంగా కీమోపాల్ దగ్గర అతన్ని ఆడించకపోవడం అనేది కొంచెం అది కష్టమైన విషయమే అతని గురించి, అతని కెరీర్ ఫాలో అయిన వాళ్ళకి ఎవరికైనా సరే. సో లాస్ట్ మ్యాచ్ లో నాకు ఎందుకు అంటే మనం హిస్టారికల్ గా చూసుకుంటే అసలు ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ లో ఎందుకో పాపం కొంచెం చోక్ అయిపోతారు. అంటే ఈ లాస్ట్ స్టేజెస్ లో కొంచెం చూసుకుంటే. సో మేబీ
నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ టాప్ 4 టాప్ 5 అంతా కూడా ఎక్కువగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అండ్ మరి నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని తీసుకొస్తారో నాకైతే తెలియదు. కానీ నేనైతే డీసీ ఫేవరెట్స్ అని చెప్తాను. చాలా మందికి ఆర్సీబీ డీసీ ఫామ్ చూసి ఇద్దరు ఓడిపోయారు లాస్ట్ 3 మ్యాచ్లు. సో కానీ ఆర్సీబీకి ఏబి డివిలియర్స్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ లో యంగ్స్టర్స్ అయితే ఉన్నారు కానీ అలాంటి కీ ప్లేయర్స్ లేరు అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ నాకెందుకో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్స్ అని అనిపిస్తుంది. నువ్వేమంటావు? అవును రాజు, అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్ అని నేను కూడా అంటాను. ఆర్సీబీ ట్రాక్ రికార్డ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఓడిపోతే పెద్ద ఏం ఆశ్చర్యం ఉండదు. ఆ కానీ నేను ఇద్దరు టీంలలో ఎవరు ఓడిపోయినా నేను కూడా అంటే పెద్ద ఫీల్ అవ్వను. నేను ఫీల్ అవ్వను ఇన్ ద సెన్స్ పర్వాలే ఇక, అంటే ఇద్దరు సరిగ్గా ఆడట్లేదు, వీళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్టే అనిపించినా కానీ నేను పర్సనల్ గా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఆనందిస్తాను. ఇంకా టీం పరంగా కూడా ఎందుకో అబుదాబి వికెట్ లో ఆడుతున్నారు వాళ్ళు. అబుదాబికి మేబీ వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ బాగానే ఉంది, కానీ రబాడా ఓకే మళ్ళీ ఇక లాస్ట్ మ్యాచ్ ఇక డూ ఆర్ డేగా ఆడితే నాకు తెలిసి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రెండు టీం మరీ నిరాశ చెందనక్కర్లే. ఏంటంటే నీకు 14 పాయింట్స్ మీద ఉన్నా కానీ వాళ్ళు మేబీ నెట్ రన్ రేట్ మీద లాక్ రావచ్చా రాజు? వీళ్ళు పోనీ ఇప్పుడు ఒక్కొక్క టీం గెలిచి సెకండ్ స్పాట్ తీసేసుకుంటుంది ముంబై వెనకాల, ఇంకో టీం 14 పాయింట్స్ మీద ఉందనుకో, మరి వాళ్ళు నెట్ రన్ రేట్ వల్ల నీకు అడ్వాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట, లేదా మరి ఇద్దరివి బాగా నెగిటివ్ లో ఉన్నాయా? ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ముంబైతో ఆడతారు. సో అది ఫిక్స్ అయిపోతుంది, అది కన్ఫర్మ్. కానీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి కొంచెం అంటే ఈ నెట్ రన్ రేట్ వల్ల కొంచెం మిగిలిన మ్యాచ్ రిజల్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే ఇప్పుడు ఆర్సీబీది వచ్చేసి -0.145, ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి -0.159. సో కొద్దిగా నెట్ రన్ రేట్ కొంచెం అడ్వాంటేజ్ వచ్చేసి ఆర్సీబీకి ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వేరే రిజల్ట్స్ మీద ఆధారపడాలి. ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవేళ కనుక ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళు కింగ్స్ 11 చెన్నై మీద ఓడిపోవాలని కోరుకోవాలి, అలాగే సన్ రైజర్స్ ముంబై మీద కూడా ఓడిపోవాలని కోరుకోవాలి. ఆ రెండు రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అలాగే ఆర్సీబీ కూడా సిమిలర్ సినారియోనే, వాళ్ళు కూడా కింగ్స్ 11 చెన్నైకి ఓడిపోవాలని కోరుకోవాలి, అలాగే సన్ రైజర్స్ కూడా ముంబై ఇండియన్స్ తో ఓడిపోవాలని కోరుకోవాలి. సో ఆ రెండు రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్ గా జరిగితే ఈ ఢిల్లీ ముంబై మ్యాచ్ లో ఎవరైతే ఓడిపోతారో అప్పుడు వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. యా యా ఇంతసేపు వీళ్ళిద్దరి టీంలు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆర్సీబీ గురించి కూడా మాట్లాడుకుందాం మూవింగ్ ఆన్. సో వీళ్ళు సడన్ గా వీళ్ళు కూడా మ్యాచ్ లో ఓడిపోయారు. ఫస్ట్ ఏదో ఏం పిచ్చలైట్ అన్నాడు కోహ్లీ కూడా, ఏముంది వీళ్ళు వీళ్ళు విన్సాం అన్నట్టు మాట్లాడాడు. కానీ నిన్న సన్ రైజర్స్ తో తగిలిన దెబ్బకి ఇక నాకు తెలిసి కోహ్లీ అందరూ ప్రెజర్ లో ఉంటారు. అసలు అంటే నీకు ఏం కనిపిస్తుంది అంటే సడన్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ డిప్ అవడానికి రీజన్ ఏంటంటారు? అసలు సిరాజ్ సడన్ గా బాగా వేసాడు, అబ్బా అందరూ గెలిపిస్తున్నారు మ్యాచెస్ అని చెప్పి ఖుషి ఖుషిగా ఉండే లాస్ట్ వీక్ వరకు. అలాంటిది నీకు సడన్ గా నీకు సిఎస్కే మ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది. సిఎస్కేతో ఆ రోజు రుతురాజ్ అన్న స్పార్క్ వల్ల ఓడిపోయారు. మరి అట్లా అంటే వాషింగ్టన్ సుందర్ని ఎందుకో తెలివిగా ఆడేస్తున్నారు టీమ్స్, ముందున్నంత ఎఫెక్టివ్ గా లేడన్నట్టు ఈ వారం అయిన 3 మ్యాచ్ల్లో అనిపించింది. నువ్వేమంటావు రాహుల్? కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది ప్లేయర్స్ రాకతోటి టీం చాలా బలోపేతమైనట్టు కనబడుతుంది అండ్ ఆ రకమైనటువంటి రిజల్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ కొన్నిసార్లు అదే వాళ్ళకి ఒక రకంగా శాపంగా కూడా మారే సందర్భాలు చూసాం మనం కొన్ని టీమ్స్లో. పాపం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎస్పెషల్గా ఏంటంటే క్రిస్ మారిస్ రాకతో, అంటే అతను ఎప్పుడైతే మ్యాచెస్ ఆడడం స్టార్ట్ చేశాడో వాళ్ళకి బౌలింగ్ లైనప్ కొంచెం ఓకే మనకి సెట్ రైట్ అయింది. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా హిస్టారికల్గా వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసిన విషయం వచ్చేసి వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మీదే. సో ఒక విధంగా చూసుకుంటే క్రిస్ మారిస్ రాకతోటి కొంచెం టీం బలోపేతం అయింది నిజమే, అండ్ అతను పవర్ ప్లేలో కీలకమైనటువంటి ఓవర్స్ వేయడం, అలాగే డెత్ ఓవర్స్ లో కూడా కీలకమైనటువంటి ఓవర్స్ వేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్స్ ఆర్సీబీకి. కానీ అతని రాకతో ఇంకొక విషయం జరిగింది, అది మరి ఎంతమంది గమనించి ఉంటారో నాకు తెలియదు. కానీ మీరు గమనించారో లేదో, క్రిస్ మారిస్ ఆడే ముందు వరకు వాషింగ్టన్ సుందర్ని కోహ్లీ వేరే రావు ఆడాడు. ఎప్పుడైతే క్రిస్ మారిస్ అందుబాటులోకి వచ్చాడో వాషింగ్టన్ సుందర్ని అతను కోహ్లీ న్యాచురల్ గా ఎలా ఆడుతున్నాడు అప్పటి వరకు ఆ మ్యాచ్ నుంచి కొంచెం మారిపోయింది. అంటే వాషింగ్టన్ సుందర్ని కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్, మధ్యలో ఒకసారి పవర్ ప్లేలో ఓవర్ వేయించడం, లేదంటే మిడిల్ ఓవర్స్ లో తీసుకురావడం. కొన్ని మ్యాచ్ రిజల్ట్స్ కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా పోలేదు, టాస్ రిజల్ట్స్ కూడా సారీ. సో
ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎందుకో ఆ వాషింగ్టన్ సుందర్ నువ్వు చెప్పినట్టు టీమ్స్ బాగానే ఆడేస్తున్నారు. ప్లస్ దానికి తోడు క్రిస్ మారిస్ రాకతోటి కొంచెం వాళ్ళ బౌలింగ్ అనేది వాళ్ళ ప్లాన్స్, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ గేమ్స్ గా చూసుకుంటే ఆర్సీబీ టీంలో ఎక్కువగా చేంజెస్ చేసిన డిపార్ట్మెంట్ వచ్చేసి బౌలింగ్ డిపార్ట్మెంట్. అంటే ఒక ఫోర్స్ ఇంజురీ సైన్ పక్కన పెట్టడం చూసాము, మరలా ఒక మ్యాచ్ లో సిరాజ్ ని పక్కన పెట్టి మరలా సిరాజ్ ని తీసుకురావడం, అండ్ అలాగే ఒక మ్యాచ్ లో వచ్చేసి ఇసురుడాని డ్రాప్ చేయడం. సో చూస్తుంటే వాళ్ళ బౌలింగ్ కొంచెం బాగున్నది. అరే బౌలింగ్ ఆర్సీబీకి ఎప్పుడు కూడా ఒక పీడకల్లా మారిపోయేది, ఈ సీజన్ ఏదో బాగుంది అని చెప్పుకునే లోపే మరలా వాళ్ళకి బౌలింగ్ హెడ్ఏక్ స్టార్ట్ అయినాయి. సాధారణంగా చూసాం ఆర్సీబీకి మనం సీజన్ స్టార్టింగ్ లో వాళ్ళ బ్యాటింగ్ తో పాటు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎంత కీగా క్రూషియల్ గా కాంట్రిబ్యూట్ చేసిందో చూసాము. కానీ ఎందుకో కొంచెం వాళ్ళ బౌలింగ్ డిప్ అయ్యేసరికి కొంచెం అది ఇబ్బందికరంగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఢిల్లీ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా ఢిల్లీని ఫేవరెట్స్ గా పిక్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఢిల్లీకి బౌలింగ్ లైనప్ బాగుంది. అంటే కంపేర్ టు ఆర్సీబీ ఢిల్లీ బౌలింగ్ లైనప్ అయితే బాగుంది. సో నేను అది దృష్టిలో పెట్టుకుని నేను అంచనా వేయడం జరిగింది. సో ఆర్సీబీ కనుక వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క ఏకైక మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం షేకీగా, అంటే క్రిస్ మారిస్ అండ్ వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ ఫామ్ లో ఉన్న వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం టెంటేటివ్ గా ఉంది. కాబట్టి నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఆర్ ఏబీ డివిలియర్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఒక మ్యాజికల్ నాక్ ఆడాలి ఖచ్చితంగా. ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు గనక వాళ్ళ టాలెంట్ కి వాళ్ళ స్కిల్ కి వాళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఇద్దరిలో ఒక్కరు న్యాయం చేసినా కొంచెం బౌలర్స్ కి కొంచెం క్వశ్చన్ ఉంటుంది. అంటే డిఫెండ్ చేసేటప్పుడైనా పర్వాలేదు, లేదు ఫస్ట్ బౌలింగ్ వేసినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే కొంచెం బౌలర్స్ కి కొంచెం ఆ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాచ్ లో వచ్చేసి నాకు తెలిసి ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వాళ్ళ గత 2-3 మ్యాచ్లుగా పెద్దగా అయితే మెరవలేదు. సో వాళ్ళ బ్యాటింగ్ రోల్ అనేది నాకు తెలిసి డీసీ మ్యాచ్ లో చాలా కీలకంగా మారనుంది. అసలు నువ్వు ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నావు, బౌలర్స్ గురించి. దయచేసి ఆర్సీబీ మేనేజ్మెంట్ నేను 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 వేడుకుంటున్నాను, డేల్ స్టేన్ మళ్ళీ ప్లీజ్ ఒక మ్యాచ్ ఆడించకండి చాలు. మేము ఆయన చూసిన బౌలింగ్ చాలు. ఆయన 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 పరంగా మాకున్న జ్ఞాపకాలు చాలు. కొత్తగా చెడ్డ జ్ఞాపకాలు యాడ్ చేయకండి ప్లీజ్. మేము చూడలేమయ్యా ఆ హెయిర్ స్టైల్ తో ఆ వేసే బౌలింగ్, బచ్చా ప్లేయర్లు అందరూ సిక్స్లు కొడుతుంటే మేము డెసిషన్ చూడలేము. సో ప్లీజ్ కోహ్లీ, సైమన్ కట్టించి మైక్ కేసన్ ప్లీజ్ ఆడించకండి. కూర్చొని కోచింగ్ ఇప్పించండి పిల్లలకి, అంతేగాని డేల్ స్టేన్ ఆడించి ప్లీజ్ అవమానపరచకండి. అయితే మూవింగ్ ఆన్, ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకుందాం రాజు? కేకేఆర్ ఒక విధంగా సన్ రైజర్స్ అభిమానులందరికీ కూడా చాలా బ్యాడ్ మెమరీస్ మిగిల్చిందని చెప్పుకోవాలి. అసలు మన ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్న రోజుల్లో ఒక మ్యాచ్ ని టై చేసి సూపర్ ఓవర్ గెలిచి అసలు సన్ రైజర్స్ అభిమానులందరినీ కూడా ఒక కార్నర్ కి నెట్టేశారు. సో అలాంటిది కేకేఆర్ టీం కూడా వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్ ఓడిపోయారు ఈ వీక్ లో. ఒకటి కింగ్స్ 11 పైన, నెక్స్ట్ సిఎస్కే పైన. సో కేకేఆర్ కూడా ఒక రకంగా నువ్వైతే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారని ఎక్స్పెక్ట్ కూడా చేసావు, కానీ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ కూడా చాలా అంటే అనుమానకరంగా మారింది, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేరా అనేది. సో అందులో కేకేఆర్ ఈ 2 లాసెస్ లో, ఒకటి వచ్చేసి కింగ్స్ 11 పైన, నెక్స్ట్ సిఎస్కే పైన. సో ఈ 2 లాసెస్ లో నాకు తెలిసి సిఎస్కే మ్యాచ్ కూడా వాళ్ళు కొంచెం అంటే గెలవగలిగే మ్యాచే, వాళ్ళు ఎందుకో రింకు సింగ్ ని ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో కేకేఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఏమనుకుంటున్నావు రాహుల్? అసలు అంటే మనం మొదటి నుంచి నేను చెప్తుంది ఏంటంటే కేకేఆర్ వాళ్ళకి టీం మాత్రం పుష్కలంగా ఉంది, కానీ వాళ్ళు ఎందుకో వాళ్ళు కన్సిస్టెన్సీగా వాళ్ళు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇక నాకు తెలిసి ఈ వారం అయిన 2 మ్యాచ్లు అయితే వాళ్ళని కంప్లీట్ గా డౌన్ చేసినాయి. అసలు ఒక మార్గన్ అయినా ఎవరు మాత్రం వాళ్ళని రక్షించలేడు. లాకీ ఫర్గ్యూసన్ అంత మంచి బౌలింగ్ వేస్తున్నా గానీ అసలు ముఖ్యంగా సిఎస్కే మ్యాచ్ లో నీకు డ్యూ ప్రాబ్లం వల్ల అసలు దానికి గ్రిప్ కూడా చేయలేకపోయాడు బాల్. చాలా మంది అంటారు నీకు ఎందుకు లాకీ ఫర్గ్యూసన్ కి 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో ఎందుకు బాల్ ఇవ్వలేదు సూపర్ ఓవర్ లో అంటారు. దానికి అదే ఎగ్జాంపుల్. లాకీ ఫర్గ్యూసన్ చాలా ఎరాటిక్ బౌలర్. ఒక్కోసారి నీకు ఏమన్నా ఎంత కలిసి రాలే అనుకో, నీకు సమ్ రిథమ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో రన్అప్ లో ఎక్కడైనా కానీ, బాల్ ఎక్కడ ఒక చోట పడాల్సింది ఎక్కడికో పడి నీకు వైడ్ ఫోర్లు, నో ఫోర్లు, ఇట్లాంటి బీమర్లు పడతాయి అనమాట. అది నీకు ఈ మొన్న మ్యాచ్ లో డ్యూ ఉన్నప్పుడు ఏమైందో మనం చూసాం. అసలు ఆ మ్యాచ్ యాక్చువల్ క్లోజ్ అవుట్ చేసేయాలి వాళ్ళు కేకేఆర్ వాళ్ళు సిఎస్కే మీద.
అలాంటిది నో బాల్ 6 ఇచ్చి దాని తర్వాత నో బాల్ వేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాల్ 6 కొట్టించుకొని సడన్ గా నీకు జడేజాకి లాస్ట్ కి నగర్ కోటికి 10 రన్లు ఇవ్వడం డిఫెండ్ చేయడానికి. అంటే ఇప్పుడు కేకేఆర్ బౌలింగ్ లేనప్పుడు చూసుకుంటే అసలు నా సడన్ గా శివం మావి ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. తను అంత బాగా వేసాడు మొదట్లో, అసలు తన డెత్ లో కూడా బాగా వేసాడు శివం మావి. అసలు తను సడన్ గా పక్కన పెట్టేసి నీకు మధ్యలో అప్పుడప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ అని ఇంకా నీకు అప్పుడప్పుడు నగర్కోటిని ఆడిస్తున్నారు. నగర్కోటిని అదేంటి ఒక మ్యాచ్ లో అయితే అసలు బ్యాట్స్మెన్ గా ఆడిచ్చారు, బౌలింగ్ ఒక ఓవర్ కూడా ఇవ్వలేదు. అంటే కొన్ని చిత్రమైన డిసిషన్స్ తీసుకుంటున్నారు పాపం. అంటే కేకేఆర్ ఫ్యాన్స్ అయితే మరి ఏమనాలో, నవ్వాలో ఏడవాలో అన్నట్టుంది. అంటే ఎంత కాదన్నా రసల్ లాంటి ప్లేయర్ ఒక్కసారి నీకు ఇంజూర్ అయిపోయి నీకు మ్యాచెస్ ఆడకపోతే ఎవ్రీ టీమ్ ఇస్ బౌండ్ టు బి ఎఫెక్టెడ్. నీకు ఎవరైనా ఎఫెక్ట్ అవుతారు, ఎవరైనా బాధపడాల్సిందే, ఏ టీం అయినా వాళ్ళ కాంబినేషన్ పరంగా. ఎందుకంటే ఆండ్రే రసల్ లాంటి ప్లేయర్ కి నీకు రిప్లేస్మెంట్ లేడు. నీకు ఎవరినైనా ఏ టీ20 స్కౌట్ నైనా అనలిస్ట్ నైనా తీసుకొచ్చి, కోచ్ నైనా ప్లేయర్ నైనా తీసుకొచ్చి అడిగితే ఆండ్రే రసల్ ని కొట్టే టీ20 ప్లేయర్, ఆండ్రే రసల్ ని రిప్లేస్ చేయగలిగిన టీ20 టాలెంట్ ఏదైనా ఉంది అంటే అసలు లేదని చెప్పుకోవాలి. అవును రాహుల్, నాకు తెలిసి కేకేఆర్ టీంలో అత్యధికంగా బాధపడి అండ్ ఈ సీజన్ లో నేను ఎందుకు ఆడుతున్నాను అనే రకమైనటువంటి బాధ, ఆ కూపంలో ఉన్నటువంటి ఏకైక ప్లేయర్ ఎవరైనా గుర్తొస్తున్నారంటే కుల్దీప్ యాదవ్. ఎందుకంటే పాపం అతను స్టార్టింగ్ లో 1-2 మ్యాచ్లు ఆడాడు, కొంచెం రన్స్ కన్సీడ్ చేయడంతో అతను పక్కన పెట్టేశారు. మరలా సన్ రైజర్స్ మ్యాచ్ లో కొంచెం మంచిగానే వేశాడు, 3 ఓవర్లు ఏదో టైట్ గా వేశాడు పాపం. తర్వాత ఆర్సీబీ మ్యాచ్ లో కేకేఆర్ కి చాలా డిజాస్టర్ అది. జరిగిన ఆర్సీబీ చేజ్ లో జరిగిన 13 ఓవర్లోనో 14 ఓవర్లు ఎన్నో ఓవర్లు వేస్తే అన్న ఓవర్లు కనీసం కుల్దీప్ యాదవ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అట్లాంటి ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్ని పెట్టుకుని ఆఖరికి నగర్ కోటి లాంటి ప్లేయర్స్ కూడా, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ప్లేయర్స్ కూడా బౌలింగ్ వేయించారు, కానీ పాపం కుల్దీప్ యాదవ్కి అయితే బౌలింగ్ అవకాశం రాలేదు. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి అతను పక్కన పెట్టేశారు. ఆ ముందు మ్యాచ్లో ఒక ఓవర్ కూడా వేయలేదు, అతను పక్కన పెట్టేశారు. ఎనీవేస్, వరుణ్ చక్రవర్తి బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఎవరికి కనబడు, ఏంటి కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడా లేరని కూడా పట్టించుకోరు చాలా మంది. కానీ నువ్వు అన్నట్టుగా ఆండ్రే రసెల్ లాంటి పెద్ద బిగ్ ప్లేయర్సే కాదు, కుల్దీప్ యాదవ్ లాంటి ఇంటర్నేషనల్ టాలెంట్స్, ఇంకా వాళ్ళ టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా వాళ్ళు క్రియేట్ చేయగలిగే ఇంపాక్ట్ ఎట్లాంటిది అనేది కొంచెం మనం వివరంగా చెప్పుకున్నాం ప్రివ్యూలో కూడా. సో చూసుకుంటే ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ కి ఒకే ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ తో. సో అది కనుక రాజస్థాన్ రాయల్స్ తో వాళ్ళు గెలిస్తే, అది కూడా కొంచెం ఒక మంచి మార్జిన్ తో గెలిస్తే వాళ్ళ ఛాన్సెస్ ఖచ్చితంగా సజీవంగా ఉంటాయి. ఒకవేళ కనుక అంటే వాళ్ళు ఓడిపోతే ఇంకా వాళ్ళు ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్టే. కానీ వాళ్ళు ఈ కింగ్స్ 11 తో రాజస్థాన్ రాయల్స్ తో గెలవడమే కాకుండా ఇంకా కొన్ని రిజల్ట్స్ వాళ్ళకి ఫేవర్ గా పోవాలన్నమాట. అది వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు చెన్నైకి ఓడిపోవాలి, అలాగే సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ ముంబైకి ఓడిపోవాలి. సో ఈ రెండు జరిగి కేకేఆర్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టే. లేదు ఈ రెండు రిజల్ట్స్ లో ఏ ఒక్క రిజల్ట్ వాళ్ళ వైపు వాళ్ళకి ఫేవర్ గా పోకపోతే గనక ఖచ్చితంగా వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలకి తెరపడినట్టుగా చెప్పుకోవచ్చు మనం. అంటే లాస్ట్ 2 మ్యాచెస్ చూసిన తర్వాత మాత్రం నీకు అర్థమైపోయింది కేకేఆర్. నాకు తెలిసి వాళ్ళు వెళ్ళినా కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళినా కానీ అది 3 మ్యాచ్లు కంటిన్యూస్ గెలిచే సత్తా అయితే లేదు వాళ్ళకి. వాళ్ళంతే గెలిస్తే నీకు రాజుల్లా గెలుస్తున్నారు, ఓడిపోతే మాత్రం చాలా వర్స్ట్ గా ఓడిపోతున్నారు. అందుకే వాళ్ళు ఇంటర్నెట్ అంత బ్యాడ్ ఉంది అసలు చూసుకుంటే. అసలు నీకు చాలా హెవీ లాసెస్ ఉండే వాళ్ళు. అంటే వాళ్ళు చాలా అయినాయి టీంలో, సస్పెక్ట్ యాక్షన్ రిపోర్టింగ్లు, ఇంజురీస్, కెప్టెన్ చేంజ్, నానాకం అయింది అసలు అక్కడ. ఇక దినేష్ కార్తిక్ ఫామ్ కూడా నీకు లాస్ట్ 20 balls లోనే ఆడిస్తే ఆడతా అంటున్నాడు. మరి మొత్తానికి అసలు మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ టీం. నీకు నితీష్ రాణా ఇంకో ఎగ్జాంపుల్. కేకేఆర్ వాళ్ళు ఎందుకు ఇట్లా ఆడుతున్నారు దానికి, కొడితే నీకు బాగా ఆడుతున్నాడు, మంచి 50-60 కొడుతున్నాడు, లేదంటే 0 అవుట్ అవుతున్నాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ అసలు ఆ టీం అంతా ఒక రకంగా ఆడుతుంది. ఎవరు అంటే బ్రెండన్ మకలం ఇమేజ్ లోనే టీం ఉంది, అలానే ఆడుతున్నారు. మార్గన్ మకలం ఇద్దరు కలిసి మరి ఏ స్టడీ చేసిస్తున్నారు. కానీ రాహుల్, నువ్వు బ్రెండన్ మెక్కలం అని చెప్పావు కాబట్టి నేను కూడా పాయింట్ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే లాస్ట్ కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ లో కామెంటరీ బాక్స్ లో ఒక డిస్కషన్ నడిచింది అనమాట. అంటే ఏంటి కేకేఆర్ బ్యాటింగ్ లైనప్, ఒక మ్యాచ్ లో సునీల్ నారాయణ పంపిస్తున్నారు, మరలా చూసుకుంటే మ్యాచ్ లో రింకు సింగ్ పంపించారు, ఇయన్ మోర్గన్ లాంటి ప్లేయర్ ఎందుకు నెంబర్ 4 ఆగట్లేదు, ఇలాంటి డిస్కషన్స్ చాలా నడిచినాయి. సో ఆ డిస్కషన్ అంతట్లో కూడా సైమన్ డూల్ ఒక పాయింట్ చెప్పాడు అనమాట. ఏంటంటే ఇయన్ మోర్గన్ ఒక ఇంటర్వ్యూలో
ఒక హింట్ ఇచ్చాడు. అదేంటంటే టీంలో ఇప్పుడు చూసే కాంబినేషన్స్ అవ్వచ్చు, బ్యాటింగ్ ఆర్డర్ అవ్వచ్చు, ఇందులో బ్రెండన్ మెక్కలం ఎందుకో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా, అంటే ఆయన్ మోర్గన్ చెప్పలేదు ఇలా బ్రెండన్ మెక్కలం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని చెప్పలేదు, కానీ మోర్గన్ ఒక విషయం ఒప్పుకున్నాడు. అదేంటంటే మెక్కలం ఆల్సో ఈజ్ ఎ క్రూషియల్ డెసిషన్ మేకర్, అతను చాలా ఇట్లా బ్యాటింగ్ రోల్స్ గురించి కూడా అతను డెసిషన్స్ తీసుకుంటాడు అనే టైప్లో ఒక హింట్ అయితే ఇచ్చినట్టుగా సైమన్ డూల్ చెప్పాడు. సో అదే కనుక నిజమైతే ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్, ఎందుకంటే బ్రెండన్ మెక్కలం అండ్ ఆయన్ మోర్గన్ ఇద్దరు కూడా మిడిల్ సెక్స్ కి ఆడే రోజుల నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అండ్ ఇద్దరు కూడా దే లిటరలీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒక విధంగా అట్లాంటి కాంబినేషన్ ఉంటే అసలు సూపర్ గా వర్కౌట్ అవ్వాలి కదా అని అనుకుంటారు అందరూ. కానీ ఎందుకో నాకు తెలిసి ఆయన్ మోర్గన్ కి కొంచెం అతనికి సెలక్షన్ విషయంలో కావచ్చు, బ్యాటింగ్ ఆర్డర్ లో అతనికి ఆ డెసిషన్ మేకింగ్ ఫ్రీడమ్ లేదని నేను అనుకుంటున్నా. మరి అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు, ఎందుకంటే సాధారణంగా మోర్గన్ క్యాప్టెన్సీ ఇంగ్లాండ్ లో చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది, అతను నెంబర్ 4 కి పర్ఫెక్ట్ ఫిట్ అండ్ హీ లైక్స్ టు బ్యాట్ డీప్. అంటే నెంబర్ 4 లో వచ్చి అతను ఇన్నింగ్స్ ని నడిపించగలిగేటువంటి సమర్థవంతమైన నాయకుడు అతను. సో అట్లాంటిది మోర్గన్ రోల్ ని కొంచెం అక్కడ మనం ఎందుకు మరి బ్రెండన్ మెక్కలం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడా టీమ్ సెలక్షన్స్ లో, నెక్స్ట్ బ్యాటింగ్ ఆర్డర్ లో అనేది కొంచెం మరి అది ఇబ్బంది పెట్టే విషయమే. మనం మేబీ సీజన్ ఎండింగ్ లో ఏదైనా ఇంటర్వ్యూస్ లో మనకి ఏదైనా క్లారిటీ వస్తే దాని గురించి ఇంకా విశ్లేషణగా చర్చించుకోవచ్చు. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ టీం వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్. మనకి లాస్ట్ వీకెండ్ అసలు ఈ టైంకి సన్ రైజర్స్ అభిమానులందరినీ కూడా పాతాల కోపంలో పాకం పెట్టారు వాళ్ళు. చూసుకుంటే ఇప్పుడు మొన్న మ్యాచ్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ తో వాళ్ళు ఓడిపోవడం తోటి వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు కూడా కొంచెం క్లిష్టంగానే మారినాయి. సో పంజాబ్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తావు ఈ వారంలో? నేను ముందు కూడా చెప్పాను, వీళ్ళు పంజాబ్ వాళ్ళు చేజ్ చేస్తుంటే కింగ్స్, లేదంటే వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు అన్నాను. అదే అయింది. మనం చూస్తే నీకు వాళ్ళు గెలిచిన గత 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు వాళ్ళు నీకు చేజింగ్ లో గెలిచారు. ఒక్క మ్యాచ్ ఏదైతే ఓడిపోయారో మొన్న వీళ్ళ మీద ఓడిపోయారు, రాజస్థాన్ మీద ఓడిపోయిన మ్యాచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. నీకు ఈ ఓడిపోయిన మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా ఏకైక కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారు అంటే తను కేఎల్ రాహుల్. అక్కడ నీకు ఎప్పుడైనా బ్యాటింగ్ ఫస్ట్ లో బ్యాటింగ్ చేయగలిగిన వాడే గొప్పోడు, వాడే గొప్పోడు. అంటే చేజ్ లో ఉన్నప్పుడు టార్గెట్ ఎప్పుడైనా నీకు ఇంత టార్గెట్ కొట్టాలన్నప్పుడు ఈజీ అన్నమాట క్యాల్కులేషన్, ఇంత స్ట్రైక్ రేట్ తో పోవాలని తెలిసి ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే అవతల టీం టార్గెట్ ఇస్తున్నావో అప్పుడు నువ్వు తెలియదు, అవతల టీం ఎట్లా ఆడగలుగుతుందో తెలియదు, ఎట్లా ఆడుతుందో తెలియదు, పిచ్ ఎలా ప్లే చేస్తుందో తెలియదు, ఏమీ తెలియదు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నువ్వు గేమ్ కి అహెడ్ ఉండాలి, నువ్వు ఎక్కువ ఆలోచించాలి. నీకు ఎంత నీకు నువ్వు 4 రన్లు ఎక్కువ కొట్టాలని ట్రై చేయాలి. మొన్న గేల్ అంత బాగా ఆడుతున్నాడు, ఆల్మోస్ట్ 100 కొట్టాడు నీకు. అందుకని చెప్పేసి నేను ఆడనని చెప్పేసి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయడమే నా పనులు నువ్వు పెట్టుకుంటే నీకు చూసేటప్పటికి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఇంకా మంచిగా బ్యాటింగ్ ఆడి గెలిచేశారు. ఈ ఈ ఒక్క కారణం వల్లనే టీమ్స్ ఎక్కువగా నీకు T20లో చేంజ్ చేయడానికి ఇష్టపడతాయి అనమాట. మనం ఈ టోర్నమెంట్ మొదట్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినా కానీ ఇప్పుడు చివరి చూసినప్పటికీ ట్రెండ్ మళ్ళీ బ్యాటింగ్ సెకండ్ కే మారింది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, కింగ్స్ 11 బ్యాటింగ్ కానీ వాళ్ళకి ఛాన్స్ దొరికితే కానీ వాళ్ళని మాత్రం ఆపలేరు ఒకవేళ చేంజ్ చేస్తుంటే. నీకు కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తో కూడా మనం చూసాం, అసలు ఎంత బాగా ఆడాడు అసలు. అదేంది మందీప్ సింగ్ అసలు వచ్చి అసలు ఏమన్నా ఇన్నింగ్స్, అసలు తను నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తను ఇంకా ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడా అని చెప్పి. అప్పుడు 2014 సీజన్ బాగా ఆడాడు కానీ. సో నీకు బ్యాటింగ్ పరంగా వాళ్ళు ఏం మాత్రం మిస్టేక్ లేదు. పూరణైనా గేల్ అయినా అసలు ఆడుతున్న తీరు కానీ, గేల్ గురించి మనం ఇంకేం చెప్పుకోనక్కర్లేదు. అసలు ఈజ్ ద బాస్ అంతే. 1000 6 కొట్టాడంట T20లలో. అసలు దెర్ ఇస్ నథింగ్ టు సే అబౌట్ గేల్. కానీ కేఎల్ రాహుల్ అదే నీకు కొంచెం యాంకర్ రోల్ ప్లే చేయడం మంచిదే, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సెకండ్ చేసుకున్నప్పుడు నువ్వు స్ట్రైక్ రేట్ ఎక్కువనే ఉంటుంది, బ్యాటింగ్ ఫస్ట్ అప్పుడే అంత లొల్లంత అవుతుంది. ఇంకా వాళ్ళ బౌలింగ్ సంగతి ఏమంటారు రాజు? నాకు ఎందుకో వాళ్ళు అంటే యాక్చువల్ గా షమీ బౌలింగ్ బాగా వేస్తున్నాడు, కానీ ఎందుకో వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ లేదు. హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు పిల్ల బౌలర్స్ వాళ్ళు నీకు వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. నువ్వు ప్రతి మ్యాచ్ బాగా వేస్తారు, బాగా ఆడతారని. కాబట్టి వాళ్ళు మేబీ ఇషాన్ పొరెల్ ని దింపాలేమో అనిపించింది చూస్తుంటే. క్రిస్ గేల్ రాకతో ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే క్రిస్ గేల్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలా ఉండడం తోటి వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కనబడే ఎర్రర్స్ అన్ని కూడా పెద్ద బయటపడట్లేదు.
కానీ నువ్వు అన్నట్టుగానే కింగ్స్ 11 బౌలింగ్ కూడా కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. ఎందుకంటే మొహమ్మద్ షమి స్టార్టింగ్ లో బాగా వేశాడు, కాకపోతే అతన్ని కొన్ని ఓవర్స్ లో టార్గెట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్ లో మొహమ్మద్ షమిని చాలా బాగా టార్గెట్ చేస్తున్నారు. సో అది కింగ్స్ 11 పంజాబ్ ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ కాదు, ఎందుకంటే హీఈస్ ద మెయిన్ బౌలర్ ఫర్ దెమ్. అతనే ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి లీడర్. సో అట్లాంటిది మొహమ్మద్ షమీని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కొంచెం అది కింగ్స్ 11 ఫ్యాన్స్ కి కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే. ఇంకా వీళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు ఈ రోజు చెన్నైతో వాళ్ళు కనుక గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఆ రకంగా ఉండాలి అని అంటే వాళ్ళకి నెక్స్ట్ సన్ రైజర్స్ ఓడిపోవాలి. అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వాళ్ళు ఈ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రెండు టీమ్స్ కూడా క్లోజ్ ఫినిష్ అయింది అనుకో, అంటే సమ్ వన్ విన్ బై ఏదో ఇంకా ఒక 2 balls ఉండగా గెలవడం, లేదు విన్ బై జస్ట్ లైక్ ఇంకా ఒక 2-3 అవర్స్ కంటే ముందు కాకుండా సాధారణంగా అంటే క్లోజ్ ఫినిష్లు తెలుసు కదా, టైట్ ఫినిష్లు. సో ఇట్లా జరిగితే గనక కింగ్స్ 11 ఈరోజు మ్యాచ్ గెలిచి కేకేఆర్ ఆర్ఆర్ గనక మ్యాచ్ క్లోజ్ గా జరిగి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా నెట్ రన్ రేట్ అయితే కింగ్స్ 11 కొంచెం బెటర్ గానే ఉంది, అంటే రాజస్థాన్ అండ్ కేకేఆర్ తో కంపేర్ చేసుకుంటే. సో మ్యాచ్ రిజల్ట్ సిఎస్కే మీద గెలవాలి ఖచ్చితంగా. సిఎస్కేతో ఓడిపోతే కనుక ఇంకా పంజాబ్ కూడా టాటా గుడ్ బై. అసలు ఈ కాంబినేషన్స్ అన్ని వర్కౌట్ అవ్వాలి అంటే ముఖ్యంగా అవ్వాల్సింది ఏంటంటే సన్ రైజర్స్ ఓడిపోవాలి ముంబై మీద. అది సన్ రైజర్స్ గెలిస్తే మాత్రం సన్ రైజర్స్ కున్న రన్ రేట్ వల్ల ఎవరు ఇంకా ఇవన్నీ పర్మినేషన్ కాంబినేషన్ పాపం ఈ కింద టీంలన్నీ పోయినట్టే పాపం. ఓన్లీ నాకు తెలిసి అప్పుడు ఏకైక స్పాట్ ఏదైతే మిగులుతుందో అప్పుడు నీకు 4th స్పాట్ లో ఒకవేళ నీకు ఆర్సీబీ, డీసీ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది 14 points మీద. ఆర్సీబీ, డీసీ, ఈ రాజస్థాన్ లేదా కేకేఆర్, మళ్ళీ లేదంటే కింగ్స్ 11 ఇంతమంది 4th స్పాట్ కోసం కొట్లాడుకోవాల్సి వస్తుంది నీకు ఒకవేళ సన్ రైజర్స్ గెలిస్తే మాత్రం. సో చాలా ఇంట్రెస్టింగ్ అవ్వబోతుంది. కానీ ఒక్క కింగ్స్ 11 గురించి నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. నేను ఫస్ట్ నుంచి వీళ్ళు కప్పెత్తే సత్తా ఉంది టీం అన్నాను. వాళ్ళు స్టార్టింగ్ లో నన్ను కొంచెం నేను చెప్పిన మాటకి నేను సిగ్గుతో మోహన్ దాచుకోవాల్సి వచ్చినా గానీ నా అంచనాను మాత్రం వాళ్ళు నన్ను అంటే రీజనబుల్ అంచనా అని చెప్పి ప్రూవ్ చేశారు పాపం. వాళ్ళు మంచిగా బాగా పోరాడారు, బాగా ఆడారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ టుడే వాళ్ళు సిఎస్కేతో ఓడిపోయినా గెలిచినా గానీ, ఒకవేళ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వకపోయినా కానీ వాళ్ళు మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు మేము బాగా ఆడామని చెప్పి సీజన్. వాళ్ళు ఇదే టీం కోర్ ని కంటిన్యూ చేసుకొని కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళొచ్చు వాళ్ళు. ఓకే, మూవింగ్ ఆన్ నెక్స్ట్ టీమ్. ఇక రాజస్థాన్ గురించి మాట్లాడుకుందామా? అవును రాహుల్, రాజస్థాన్ రాయల్స్ కూడా సేమ్ మన టీం ఏ పొజిషన్ లో ఉందో వాళ్ళు కూడా అదే పొజిషన్ నుంచి వాళ్ళు వరుసగా బ్యాక్ టు బ్యాక్ విక్టరీ సాధించి వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలని ఇంకా సజీవంగా ఉంచుకున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు లాస్ట్ వీక్ లో ముంబై ఇండియన్స్ మీద గెలిచారు అండ్ కింగ్స్ 11 పంజాబ్ మీద కూడా గెలిచారు. సో నాకు తెలిసి ముంబై ఇండియన్స్ మీద గెలుపు వాళ్ళకి నాకు తెలిసి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చి ఉంటుంది, ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాంటి టాప్ టీమ్ ని కొట్టడం ఆ మ్యాచ్ లో, పైగా మన ఇద్దరం కూడా కామన్ గా క్రిటిసైజ్ చేసిన ప్లేయర్స్ రాజస్థాన్ రాయల్స్ డౌన్ ఫాల్ కి ముఖ్య కారకులైన సంజు శాంసన్ అండ్ బెన్ స్టోక్స్. సో వాళ్ళిద్దరూ ఫామ్ లోకి వచ్చి లాస్ట్ 2 మ్యాచ్లని కూడా గెలిపించారు. సో అసలు ఏంటి బెన్ స్టోక్స్ సెంచరీ చేయడం అంటే అతని ఓపెనింగ్ స్పాట్ అనేది చాలా కీలకంగా చాలా మంది క్వశ్చన్ చేశారు, చాలా మంది క్రిటిసైజ్ చేశారు. కానీ బెన్ స్టోక్స్ ఒక చక్కటి సెంచరీ తోటి అందరికీ సమాధానం ఇచ్చాడు. సో రాజస్థాన్ రాయల్స్ ఈ టర్న్ అరౌండ్ కి ముఖ్య కారకులు ఎవరని అనుకుంటున్నాం? అంతే, సింపుల్ గా బెన్ స్టోక్స్. అంతే, బెన్ స్టోక్స్ నేను విధిస్తాను అనమాట. వన్స్ ఇన్ లైఫ్ టైం క్రికెటర్ అని అంటాను నేను. అంటే ఒక మనిషి జీవితకాలంలో, ఇప్పుడు నా జీవితకాలంలో ఓ క్రికెటర్ ని ఎవరికి సాటి లేడు అని చెప్పుకోవాలంటే అది బెన్ స్టోక్స్ నా దృష్టిలో, నా లైఫ్ టైంలో. ఇట్లాంటి క్రికెటర్ మళ్ళీ నేను బతుకున్నంత వరకు పుట్టలేదు నాకు డౌటే. కాబట్టి అంత గొప్పగా నేను రేట్ చేస్తాను నేను తనని. అంటే నాకైతే ఏం సర్ప్రైజ్ లేదు తను వచ్చేసి. అసలు ఓపెనింగ్ లో తను స్టార్టింగ్ లో సరిగ్గా ఆడకపోయినా, నీకు సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ లో అసలు తన వల్లే నీకు స్కోర్ పోలేదు, అందుకే వాళ్ళు బిలో పార్ టోటల్ ఫినిష్ చేశారు అనుకున్నాము. కానీ తను ముంబైతో ఆడిన రోజు మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు ఎవరిని అసలు వదలకుండా కొట్టాడు. నీకంటే నీకు బట్లర్ లాంటి నీకు వరల్డ్ రినౌండ్ ఓపెనర్, అసలు నీకు T20s లో అంత మంచి ఓపెనర్ నీకు నా దృష్టిలో T20s లో బెస్ట్ ఓపెనర్స్ అంటే
డేవిడ్ వార్నర్ అంటే ఇప్పుడు అంటే ఈ 140 స్ట్రైక్ రేట్ లో ఆడే డేవిడ్ వార్నర్, ఇంకా జాస్ బట్లర్ నా దృష్టిలో వరల్డ్ మొత్తంలో ఉన్న అందరు T20 ఓపెనర్స్ లో. అలాంటిది నీకు బట్లర్ ని కిందకి దింపి తను అంత పెద్ద రోల్ ని తను భర్తీ చేయగలుగుతున్నాడు అంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో బెన్ స్టోక్స్ అసలు మామూలు విషయం కాదు. తను బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా వేస్తున్నాడు ఇప్పుడు. టోర్నమెంట్ స్టార్టింగ్ లో ఎందుకో కొంచెం ఏదో బ్యాక్ ప్రాబ్లం వల్ల తను బౌలింగ్ వేయలేదు, కానీ తన అది కూడా నీకు ఎప్పుడైతే అట్లాంటి క్రికెటర్స్ నీకు 2 బ్యాట్ తో బాల్ తో, నీకు ఆండ్రే రసెల్ కూడా అలాంటి క్రికెటర్ ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో నీకు టీమ్స్ వేరేలా కనిపిస్తాయి, బ్యాలెన్స్ మొత్తం మారిపోతుంది, నీకు వాళ్ళకి ఆప్షన్స్ చాలా కనిపిస్తాయి, బౌలింగ్ ఆప్షన్స్, సడన్ గా బ్యాటింగ్ ఆర్డర్ పెద్దగా కనిపిస్తుంది. సో అది మాత్రం దానిలో మాత్రం నేను మాత్రం ఏం ఆశ్చర్యం చెందలేదు బెన్ స్టోక్స్ పర్ఫార్మెన్స్ గురించి. స్టీవ్ స్మిత్ కూడా మ్యాచ్ లో బాగా ఆడాడు, నీకు చాలా రోజుల నుంచి డ్యూ ఉన్నాడు మంచి పర్ఫార్మెన్స్ కి. అసలు ఆ రాజస్థాన్ రాయల్స్ ఒకవేళ వాళ్ళు అటు ఇటు చేసి ఇప్పుడు రేపు ఈ మ్యాచ్ లో గెలిచేసిన తర్వాత మళ్ళీ క్వాలిఫై అయిపోతే ప్లే ఆఫ్స్ కి, నాకు తెలిసి కొంచెం మంచి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి ప్లే ఆఫ్స్ లో. మంచి స్క్వాడ్ ఉంది కాబట్టి వాళ్ళకి. అవును రాహుల్, నువ్వు చెప్పినట్టుగా ఆర్ఆర్కి అయితే టీంలో ఏమాత్రం లోటు లేదు. ఎందుకంటే వాళ్ళకి జాస్ బట్లర్ వచ్చి మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు అంటే ఇట్స్ ఎ లగ్జరీ. ఎందుకంటే జాస్ బట్లర్ లాంటి ఇంటర్నేషనల్లీ రినౌండ్ ఓపెనర్ అండ్ పవర్ హిట్టర్ని వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉంది అని వస్తుందంటే దానికి ముఖ్య కారణం బెన్ స్టోక్స్ ఫామ్ అండ్ సంజు శాంసన్ కూడా లక్కీగా కరెక్ట్ టైంలో వాళ్ళకి క్లిక్ అవ్వడం కూడా కొంచెం వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్కి కూడా చాలా ఆనందకరమైన విషయం. కానీ రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో వాళ్ళు ఈ రోజు నైట్ కేకేఆర్తో మ్యాచ్ గెలిచినా సరే కొంచెం నెట్ రన్ రేట్ మరి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే, అంటే కొంచెం భారీ విజయం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. కానీ క్లోజ్ విక్టరీ అనుకో, అంటే కేకేఆర్ తో నాకు తెలిసి హెవీ విక్టరీలు అయితే అబ్బా, వాళ్ళు గెలిస్తే కేకేఆర్ వాళ్ళు మొత్తం బాగా గెలుస్తున్నారు, లేదంటే నీకు బాగా గలీజ్గా ఓడిపోతున్నారు. సో ఒకవేళ ఆర్ఆర్ గెలిచిందంటే మాత్రం మార్జిన్ ఆఫ్ విక్టరీ పెద్దదే ఉంటది. సో నాకు తెలిసి రాజస్థాన్ వాళ్ళకి వాళ్ళ అవకాశాలు బాగానే మిగులుతాయి ఒకవేళ గెలిస్తే. నువ్వు చెప్పినట్టు నిజమే రాహుల్. ఎందుకంటే బ్రెండన్ మెక్కలం స్టైల్ ఆఫ్ కోచింగ్ చూసుకున్నా, అతని బ్యాటింగ్ చూసుకున్నా, నాకు తెలిసి బ్రెండన్ మెక్కలం కేకేఆర్కి అయితే ఒకే ఒక మెసేజ్ ఇస్తాడు ఈ మ్యాచ్ ముందు: బాయ్స్, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోండి, అసలు ఏం వదిలేయండి. ఈ రోజు మీకు 20 ఓవర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యాచ్ లో సూపర్ హీరో అయ్యే అవకాశం ఉంది. వెళ్ళి అసలు దంచి పడేయండి, అసలు ఏం పట్టించుకోకండి, వికెట్లు పడుతున్నాయా, స్కోర్ బోర్డ్ ముందుకు పోతుందా కిందకు పోతుందా ఏం పట్టించుకోకండి, వెళ్ళి అసలు ఫుల్ జస్ట్ గో అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్స్ అనే టైప్ ఆఫ్ కోచ్ అండ్ క్యాప్టెన్ కూడా. సో బ్రెండన్ మెక్కలం కనుక ఆ ఫ్రీడమ్ ఇస్తే 2 రిజల్ట్స్ పాసిబుల్. ఒకటి, కేకేఆర్ భారీ విజయం సాధిస్తుంది, లేదంటే నువ్వు అన్నట్టుగా అది బ్యాక్ ఫైర్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం సాధిస్తుంది. సో ఎవరు విజేతలుగా మిగిలిపోతున్నారో అది మనకి కొన్ని గంటల్లోనే దానికి తెరదించబోతున్నాం. సో చూద్దాం మరి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని. సో నెక్స్ట్ మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సిఎస్కే టీం గురించి ఏమైనా చెప్తావు రాహుల్? పాపం వాళ్ళ టీంని ఎన్ని రకాలుగా కార్నర్ చేయాలో, ఎన్ని రకాలుగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారో అన్నీ చేస్తారు చాలా మంది. సో చూసుకుంటే వాళ్ళు గత 2 మ్యాచ్ల్లో ఆర్సీబీ అండ్ కేకేఆర్ రెండు కూడా, అంటే పాయింట్స్ టేబుల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే రెండు కూడా వాళ్ళు కొట్టే దశలో రెండు కూడా ఫామ్ లో ఉన్న టీమ్స్, కేకేఆర్ అండ్ అలాగే బెంగళూరు కూడా. సో 2 ఫామ్ టీమ్స్ ని కొట్టారు. అండ్ 2 విజయాల్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ ఒక మెరుపు మెరిశాడు అనే వాక్యం చాలా అది న్యాయం చేయదేమో, అతను అంతకంటే ఎక్కువగానే మెరిశాడని చెప్పి. సో అది స్పార్క్ అంటారో ఇంకేమంటారో, ఎనీథింగ్. అసలు నాకు తెలిసి సిఎస్కే అభిమానులందరికీ ఒక ఉత్కంఠభరితమైన విషయం ఏంటంటే, సరే ఈ సీజన్ ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ఇట్ అనే టైప్లో మీరు తీసుకున్నా, నెక్స్ట్ సీజన్కి అయితే అసలు చాలా పెద్ద బూస్టే వాళ్ళకి కనబడింది. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్ ఆడడం వల్ల ఒక రకమైనటువంటి అష్యూరెన్స్, అంటే ఏదో మనకు ఓపెనర్ దొరికేశాడ్రా అనే రకమైనటువంటి ఆనందం కాదు. అతని షాట్స్ గమనించుకుంటే చాలా షాట్స్ చాలా ఎఫర్ట్లెస్ గా ఆడుతున్నాడు. అతని ఆఫ్ సైడ్ ప్లే కానీ, అతని డెలికేట్ టచెస్ కానీ, ఇవన్నీ చూసుకుంటే అసలు ఒక ఓపెనర్ లో, అందులోకి T20 డిపార్ట్మెంట్ లో ఒక ఓపెనర్ కి, ఇప్పుడు మనం కేఎల్ రాహుల్ చూసుకుంటే అతని స్ట్రైక్ రేట్ ని మినహాయిస్తే అతని ఓవరాల్ గేమ్ చూసుకుంటే అతను నాక్ అరౌండ్, అంటే సింపుల్ గా సింగిల్స్ తీయగలిగే సత్తా ఉంది, అలాగే పవర్ హిట్స్ అలవోకగా కొట్టే సత్తా కూడా ఉంది. నాకెందుకు రుతురాజ్ గైక్వాడ్ లో కూడా ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్టు కనబడుతున్నాయి.
సో సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా ఒక విధంగా సంబరం, అది పండగ చేసుకోవాల్సిన విషయం ఇది. సో నెక్స్ట్ సీజన్కి వాళ్ళకి ఒక చక్కటి ఓపెనర్ అయితే దొరికాడు. అండ్ జడ్డు బాయ్, ఇంకా జడ్డు బాయ్ గురించి ఇంకా ఏం చెప్పుకున్నా తక్కువే. నేను ఆల్రెడీ నీకు సిఎస్కే మ్యాచ్ జరిగినప్పుడే చెప్పాను, రవీంద్ర జడేజా గనక ఆఖరి బాల్ వరకు ఉంటే మ్యాచ్ సిఎస్కేదని. సో ఆ విధంగానే జరిగింది. అండ్ మొన్ననే స్కాట్ స్టైరిస్ కూడా నేను ట్విట్టర్లో చూసాను. అతను ఏం చెప్పాడంటే అసలు ఈ రవీంద్ర జడేజాని చాలా అండర్ యూస్ చేశారు బ్యాటింగ్లో ఈ డిపార్ట్మెంట్, అది ఈ సీజన్లో. సో అతన్ని నెంబర్ 4 ఆడించి ఉండుంటే కొన్ని మ్యాచ్లు సిఎస్కే వైపు తిరిగే అవకాశం ఉండేది అని చెప్పి కూడా అతను అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. నాకెందుకో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను ఆ అభిప్రాయంతో. ఎందుకంటే అసలు నాకు కూడా పర్సనల్గా జడేజా స్టార్టింగ్లో 1-2 మ్యాచ్లో అతను బ్యాటింగ్ చూసి, అరే ఏంట్రా జడేజా ఇంత బాగా ఆడుతున్నాడు అంటే ఏదో గుడ్డిగా కొడుతున్నట్టుగా కనపడలేదు నాకు. ఎందుకంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నట్టు అనిపించింది. అంటే ఎవరిని టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా జడేజా వచ్చి 10 బాల్లో 31 ఎంతో కొట్టి వెళ్ళిపోతాడు. సో అసలు చూసుకుంటే జడేజా చాలా కీ రోల్ ప్లే చేశాడు బ్యాటింగ్లో. అతను సిఎస్కే గెలిచిన మ్యాచెస్లో కూడా. ఎందుకో మేబీ అతన్ని కొంచెం ఇప్పుడు రిఫ్లెక్ట్ చేసుకుంటే మరి బ్యాటింగ్లో జడేజాని కనుక కొంచెం పుష్ చేసి ఉండుంటే మేబీ సిఎస్కేకి 1-2 రిజల్ట్స్ కొంచెం వాళ్ళకి ఫేవర్గా వచ్చి ఉండేవని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏమంటావు? ఖచ్చితంగా రాజు, నేను కూడా అబ్జర్వ్ చేశాను. వాడు ఫస్ట్ నీకు ఈ సీజన్ ఫస్ట్ టైం జడేజా అసలు 50 కొట్టాడు. అసలు ఇన్నేళ్లు ఐపీఎల్ ఆడుతూ కూడా ఒక్కసారి కూడా 50 కొట్టాలంటే ఆశ్చర్యం అవుతుంది అది. అలాంటిది అసలు తను నిజంగా పోయినేడు వరల్డ్ కప్ సెమీఫైనల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం, తన బ్యాటింగ్ టాలెంట్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎప్పుడో షేను అని చెప్పాడు రాక్ స్టార్ జడేజా అని చెప్పి, ఇప్పుడు రాక్ స్టార్ కాదు జడేజా. నా దృష్టిలో ఇప్పుడు రైనా ఇంకా మళ్ళీ సిఎస్కే బట్టల్లో మనం చూడబోము. నాకు తెలిసి ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఇక ఆ టైటిల్ ఏదైతే ఉందో, ఆ బిరుదు ఏదైతే ఉందో అది జడేజాకి ఇచ్చేస్తే న్యాయంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అసలు అది ఫినిష్ చేయడం కూడా కేకేఆర్ తో మ్యాచ్, అది మామూలు, అది ఏం స్వాగ్ అసలు. అది నీకు కొట్టడం అసలు కత్తి సాము చేయడం అసలు మామూలు అంటే నాకు చాలా ఇష్టం జడేజా అంటే. తను ఒకవేళ తను కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కొంచెం బుద్ధి ఉపయోగించి కొంచెం ఆడితే తనను కొట్టే ప్లేయర్ అసలు ఎవరు ఉండరు. నీకు అంత ఆ టాలెంట్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ నో వే అసలు. కాబట్టి నాకు తెలిసి సిఎస్కేకి ఇంకో 5-6 ఏళ్ళు తను అలవోకగా ఆడేస్తాడు. తనే చినితల నా దృష్టిలో. కాబట్టి సిఎస్కే ఫ్యాన్స్ ఏం మాత్రం బాధపడనక్కర్లేదు. నువ్వు చెప్పినట్టు జడేజా కొంచెం నంబర్ 4, నంబర్ 5 ఈజీగా ఆడొచ్చు బ్యాటింగ్ ఆర్డర్ లో. రుతురాజ్ గైక్వాడ్ అసలు ఇంకా నువ్వు చెప్పినట్టు అసలు మామూలు స్పార్క్ చూపిలేదు. ఇంకా అసలు గైక్వాడ్ అన్న పేరు అసలు తమిళనాడు వాళ్ళకి చాలా 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 దగ్గరైన పేరు అది. శివాజీరావు గైక్వాడ్ అంటే అందరికీ తెలుసు ఎవరో గాని. అట్లానే అంత ఆ గైక్వాడ్ లాని ఈ గైక్వాడ్ కూడా చెన్నై ప్రజల్లో అసలు కలిసిమెలిసి ఇంకో 10-15 ఏళ్ళు ఆడి ప్రతిసారి ఓపెనింగ్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే అల్టిమేట్ గా నీకు సిఎస్కే వాళ్ళు అంటే సిఎస్కే టీం పైన పర్సనల్ గా నాకు అంత ప్రేమ లేకపోయినా ఐపీఎల్ అనే లీగ్ లో ఇప్పుడు నీకు సిఎస్కే ఉన్న చరిత్రకి నీకు మంచిగా అది కంటిన్యూ అయితేనే చూడడానికి బాగుంటుంది, ఆ లెగసీ గానీ అది ఇది గానీ. సో ఐ హోప్ అంటే వీళ్ళిద్దరూ మంచి స్టార్స్ ఉన్నారు. శామ్ కరణ్ అంత మంచి ప్లేయర్, అంత మంచి బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేయగలుగుతాడు. సో ఉంది మంచి కోర్ అయితే ఉంది. మిచెల్ శాంట్నర్ కి ఛాన్స్ దొరికింది మ్యాచ్ లో ఆడడానికి. అంటే మిచెల్ శాంట్నర్ కూడా నాకు తెలిసి మంచిగా చాలా ఎక్కువ రోజులు ఆడే ప్లేయర్ తను కూడా. టాలెంట్ అయితే ఉంది. మరి ధోని సార్ మరి ఆయన మరి మొన్న కూడా సడన్ గా అంటే మ్యాచ్ ఫినిష్ చేసేస్తాడు అనుకున్నా నేను, ఈ మ్యాచ్ అయినా అనుకున్నా కేకేఆర్ తో. బట్ తను ఎందుకు ఆ మ్యాచ్ కూడా అవుట్ అయిపోయాడు. మరి తన బ్యాటింగ్ కానీ ఫామ్ కానీ మరి ఇంప్రూవ్ అవుతుందో చూడాలి నెక్స్ట్ 6 months లో. మొత్తానికి అసలు సిఎస్కే వాళ్ళు అంటే మనం ఫస్ట్ లో అందరూ తిట్టుకున్నంత బాధపడినంత బ్యాడ్ గా అయితే టీం లేదు. వాళ్ళు ఎందుకో స్టార్టింగ్ లో టీం కాంపోజిషన్ బ్యాటింగ్ ఆర్డర్లు అక్కడే చెతికిలు పడ్డారు. ఇప్పుడు గైక్వాడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంకో విషయం గురించి అందరం మర్చిపోయాం. ఏంటంటే గైక్వాడ్ పాపం కోవిడ్ నుంచి రికవర్ అయ్యాడు. ధోని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా అదే చెప్పాడు. నీకు అందరు అనుకుంటున్నారే ఎందుకు వీడు స్టార్టింగ్ సరిగ్గా ఆడలే అనుకుంటున్నారు, కానీ కోవిడ్ నీకు ఎప్పుడైనా రికవర్ అయిన తర్వాత కొద్దో గొప్ప నీకు ఎఫెక్ట్ ఉంటుంది. నీకు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, నాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు ఇంకా కోవిడ్ నుంచి రికవర్ అయ్యి 1 month అయినా కానీ ఇంకా నీకు కొంచెం అబ్బా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అలాంటిది నువ్వు వచ్చేసి నువ్వు ఇమీడియట్ గా రికవర్ అయిన 10 రోజులకు వచ్చేసి నువ్వు ఐపీఎల్ లో మ్యాచ్ ఆడేసి గెలిపించేస్తావు అని అనుకోవడం మాత్రం అది కొంచెం కష్టమైన విషయం అది. కాబట్టి అంటే సిఎస్కే ఒక రకంగా ఈసారి అన్లక్కీ అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. సో అన్ని చేసి అంతా చేసి కూడా చివరికి వాళ్ళ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్ల మీద ఫినిష్ చేస్తారు.
టేబుల్లో బాటమ్ లో ఉన్నా కానీ 12 పాయింట్లు అంటే నీకేముంది, నీకు ఫోర్త్ టీం కూడా 14 పాయింట్లే ఉండేటట్టుంది చూస్తుంటే. కాబట్టి సిఎస్కే ఫ్యాన్స్ ప్లే ఆఫ్స్ వెళ్ళలేదు అనుకున్నా కానీ ఓకే, దిస్ ఇస్ సాటిస్ఫాక్టరీ సీజన్ ఫర్ దెమ్ అని నేను అంటాను. నువ్వు చేసిన కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసుకుంటే అసలు ఈ సిఎస్కే ఇప్పుడు సురేష్ రైనా, హర్భజన్ అంటే ప్లేయర్స్ మిస్ అయిన తర్వాత అసలు చాలా రకమైనటువంటి, అంటే ఇది సిఎస్కే టీమేనా, అసలు ఏంటి ఇలా ఆడుతున్నారు, ధోని ఫామ్ ఏంటి, అతని స్టేట్మెంట్స్ ఏంటి, ఇలా చాలా రకమైనటువంటి క్రిటిసిజం ఫేస్ చేశారు సిఎస్కే టీమ్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా. కానీ ఈ రుతురాజ్ గైక్వాడ్ రాకతోటి, అలాగే రవీంద్ర జడేజా చూపిస్తున్న ఆ రకమైనటువంటి ఫామ్ చూసుకుంటే వాళ్ళిద్దరూ నెక్స్ట్ సీజన్ లో చాలా కీ ప్లేయర్స్ గా మారబోతున్నారు సిఎస్కేకి. సో ఈ సీజన్ ఇంకా గతం గతహ అన్నట్టు మర్చిపోయి నెక్స్ట్ సీజన్ లో ఆ 2 ప్లేయర్స్ ని కూడా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారనేది కూడా కీగా మారబోతుంది. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ కూడా షేన్ వాట్సన్ కి ఇది ఆఖరి సీజన్, అది వాట్సన్ కూడా అతను ఒప్పుకున్నాడు, ఇంకా ఇదే నా లాస్ట్ సీజన్ అని. సో సిఎస్కేకి షేన్ వాట్సన్ కున్న అనుబంధం గురించి, అతను సిఎస్కే ఫ్యాన్స్ కి మిగిల్చిన మధురమైన అనుభూతుల గురించి నేను చెప్పడానికి అర్హుని కాదు, అది సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ బాగా తెలుసు. సో హీ వాజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ హీ స్టిల్ ఈజ్ అ లివింగ్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు షేన్ వాట్సన్. సో సెల్యూట్ టు షేన్ వాట్సన్. అండ్ ఆన్ దాట్ నోట్ దిస్ ఇస్ ద కంక్లూజన్. ఇంకా సో ఈ వారపు సమీక్షకి ఇంకా ఇక్కడితో సమాప్తం. సో మరొక సమీక్ష అని చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే మంగళవారం తోటే మ్యాచెస్ అన్ని, గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్ని ముగిసిపోతున్నాయి. సో మంగళవారం సన్ రైజర్స్ మ్యాచ్ అండ్ ముంబై ఇండియన్స్, లిటర్లీ డూ ఆర్ డై సన్ రైజర్స్ కి. సో మరి ఆ మ్యాచ్ లో రిజల్ట్ తర్వాత హోప్ఫుల్లీ మరొక గుడ్ అండ్ ఇంకా ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. అండ్ ప్రత్యేక మెన్షన్ చేయాలి ఇక్కడ, కొంతమందికి ఏంటంటే మా పాడ్కాస్ట్ ని చాలా మందికి షేర్ చేస్తున్నారు అండ్ అలాగే చాలా జెన్యూన్ ఫీడ్బ్యాక్ రాస్తున్నారు. సో మీ అందరికీ కూడా నా తరపు నుంచి, అలాగే రాహుల్ తరపు నుంచి, అలాగే క్రికెట్ నగరం ఎంటైర్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇంకా మేము ఎక్కడెక్కడ ఏదైనా ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా మీకు ఏదైనా కావాల్సిన కంటెంట్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా you can always write to us on mail or you can contact us on Twitter as well. So thank you for tuning in. Have a good day, friends. See you.